కొడితే మైండ్ బ్లాంక్ అవుతుంది అనేటటువంటిది ఒక్కసారిగా ఇజ్రాయెల్ ప్రూవ్ చేసింది. అంటే 9 నెలలు 10 నెలల నుంచి నడుస్తూ ఉంది. మనం ప్రాక్టికల్గా గమనిస్తే శత్రువుని కుదేలు చేయటం, శత్రువుని బలహీనపరచడం, దారుణంగా బలహీనపరచడం ఇజ్రాయెల్ అనుసరించిన వ్యూహం అదే. అప్పుడప్పుడు దాడులు చేస్తున్నది హమాస్, కానీ ఇదివరకటి శక్తి ఉందా దానికి? 3 వంతులు గాజా కాదు 90% గాజా ఆక్రమించుకుంటే అప్పుడప్పుడు ఓ దాడి చేసి మేము ఇజ్రాయెల్ వాళ్ళని దెబ్బతీసామని చెప్పుకోవడం తప్పించి కంట్రోల్ ఉందా? ఇజ్రాయెల్ లోపలికి హమాస్ వెళ్ళి ఇవాళ ఆక్రమించుకోగలదా? అప్పుడు తీసుకొచ్చింది అంతే, దాడి చేసి తెచ్చేసుకుంది, కానీ ఇజ్రాయెల్ మీదకి వెళ్ళి యుద్ధం చేసి నిలబడగలిగిందా? ఇవాళ ఆ బందీలను దాచి దోబూచులాట తప్పించి ప్రత్యక్ష యుద్ధం చేయగలుగుతుందా? లేదే. పైగా హమాస్ చీఫే తాజాగా లేచిపోయాడు. మరోవైపున పదే పదే దాడి చేస్తున్న హెజ్బుల్లాని అటాక్ చేసి అవతలకి తరిమింది. మళ్ళీ అటాక్ చేస్తే ఇప్పుడు దానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతే ఎవడైతే ఫాడ్ షుకర్ని అటాక్ చేసింది, అతను బతికున్నాడని చెప్తోంది. అది ఎంతవరకు వాస్తవం చూడాలి. ప్రముఖమైనటువంటి హెజ్బుల్లా లీడర్స్ని అనేక మందిని లేపేసింది. ఇజ్రాయెల్ అనేటువంటిది వ్యూహం ఎప్పుడూ కూడా శత్రువు కవిస్తూనే ఉంటాడు. ఆ శత్రువుకి సమాధానం చెప్పడంలో ఎక్కడా తగ్గేది కాదు అది.